హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జాయ్ కిషన్ మెషినరీ. ఈరోజు రైస్ మిల్ తీసుకున్నటువంటి కస్టమర్ షాప్ వద్దకు వచ్చున్నారు. రైస్ మిల్ తీసుకుని ఎంతకాలం అవుతుంది, రైస్ మిల్ ఎలా పనిచేస్తుంది, రైస్ మిల్ ద్వారా ఆయన ఏమైనా ఉపాధి పొందుకుంటున్నారా, ఆ యొక్క రైస్ మిల్లు ఆయనకు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ ఎలా ఉపయోగపడుతుందో అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఏం పేరు సార్, ఏ ఊరు సార్? మీరు రైస్ మిల్ ఎక్కడ తీసుకున్నారు సార్? ఎంతకాలం అవుతుందండి? సింగిల్ మిల్ తీసుకున్నారా, డబుల్ మిల్ తీసుకున్నారా? సింగిల్ మిల్ తీసుకున్నారండి. రైస్ మిల్ ఎలా పనిచేస్తుంది సార్? బాగా పనిచేస్తుందండి. మోటార్ ఏమి కంప్లైంట్ వచ్చిందండి ఈ మధ్య? అయితే బాగానే ఉంది. అయితే రైస్ మిల్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఎలాగండి? అంటే రైస్ మిల్ వల్ల రైస్ ఆడిపించి ఉంటాం. ఆడిపించిన తర్వాత మరి రైస్ కేజీ బస్తా కంటే ఒక కేజీ ఇస్తారు, తీసుకుంటాం. దాని నుంచి మరి తవుడు తీసుకుంటాము. తవుడు బస్తా 600 తవుడు బస్తా 600 చేసి ఇస్తారు మీరు? ఇస్తాము. అయితే ఇప్పుడు వరకు ఎంత అమ్ముంటారు మీరు? ఎంతంటే మరి అంచనా ఎంతవరకు వచ్చి ఉంటుంది? ఇప్పుడు అమౌంట్ మీకు ఎంత ఒక అంచనా ఉంటుంది కదా, ఎంత అమ్ముంటారు? 3 సంవత్సరాలు అవుతుంది కదా తీసుకొని. 3 సంవత్సరాలు అంటే వారానికి 3 బస్తాలు 5 బస్తాలు ఇలాగా చేస్తాం సీజన్. అదే సీజన్ టైం అయితే కదా వారానికి 9-10 బస్తాల దాకా తౌడు చేస్తారు. అంటే అట్లీస్ట్ ఎలా చూసుకున్నా నెలకు 10,000 మినిమం 10,000 ఆదాయం వస్తుంది. ఈ విధంగా ఉపయోగపడుతుంది. అయితే మనకు ఇప్పుడు వచ్చి ఒక 1.5 చేస్తుంటారా? 1,50,000 ఎక్కువ చేస్తుంటారా? ఎక్కువే ఉంటుంది, కానీ మనకు అంచనా లేదు. ఎప్పటికప్పుడే సేల్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. అయితే రైస్ మిల్ బాగానే ఉందా మీకు? మీ ఊర్లో మీ ఒకటే ఉందా, ఇంకెవరు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా? 3 వీధులు ఉన్నాయి. 3 వీధులకు కూడా రైస్ మిల్ ఉన్నాయి. ఎక్కువ ఎవరి దగ్గర తీసుకొస్తారు? మీ దగ్గర తీసుకొస్తారా, ఉన్న మిల్లుల దగ్గర తీసుకెళ్తారా? నా దగ్గరికి ఎక్కువ తీసుకొస్తారు. ఎందుకు? రైస్ బాగా ఆడిస్తారా మీరు? ఆడించడం అంటే దానికి మిల్లు ఉన్నదంటే కదా, దానికి ఏ విధంగా ఆడించాలనేది కూడా తెలుసుకొని ఉండాలి. అవును. దాని ఉన్నదని ఎలాగైతే అలాగ ఆడించేస్తే దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, కరెక్ట్ గా బాగా వస్తున్నదా లేదా చూసుకోవాలి. అవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే చూసుకోకపోతే కదా గుండె వచ్చేయడం, లేకపోతే నిద్రలు వచ్చేయడం, తగుడు వచ్చేయడం అయితే కదా రేపొద్దున కస్టమర్ అక్కడ బాగులేదు ఇంకో దగ్గర తీసుకెళ్లాలని వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మనకి ఇబ్బంది, అంటే మనం లాస్ అయిపోతాం. అందుకని అయితే మీరు కస్టమర్ ఆ నమ్మకం మీద తెచ్చారంటే ఆ నమ్మకం మీద మనం ఆడించేస్తారు. పని చేసి ఇవ్వాలి. అంటే కస్టమర్ ఉన్నప్పుడు ఆడిచ్చిస్తారా? కస్టమర్ లేనప్పుడు కూడా కొందరు రైస్ ఇప్పుడు మాకు అర్జెంట్ కావాలంటే కదా ఆడిపించి ఇచ్చేస్తాం. లేని వారు ఇలా పంపించేస్తారు, తర్వాత ఆడిచ్చిస్తారు. నమ్మకం పెట్టి వదిలేసి వెళ్ళిపోతారు. అయితే మీరు ఆడిచ్చిస్తున్న దాన్ని అంటే రైస్ ఎలా వస్తుంది అంటున్నారు కస్టమర్స్? బాగానే వస్తుంది అంటున్నారా? ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ మిల్ తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. దానివల్ల ఉపాధి అయితే సార్ వాళ్ళు పొందుకునే ఉంటున్నారు. విలేజ్లో 3 రైస్ మిల్ ఉన్నప్పటికీ తన దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయన నమ్మకంగా ఆడిచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇలాంటి మినీ రైస్ మిల్ కావాలనుకున్నట్లయితే మా స్క్రీన్పై కనిపిస్తున్న మా నెంబర్ని సంప్రదించండి. జాయ్ కిషన్ మెషినరీ. థ్యాంక్ యూ.